డీటెయిల్స్ చూద్దాం. ధరణి అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ అన్నారు. రైతులను సతాయించే విధంగా తహసీల్దార్లు వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలని రివ్యూలు చేస్తూ ఆదేశాలిస్తున్నా కొందరు తహసీల్దార్లు పట్టించుకోలేదని ప్రభుత్వం దృష్టికొచ్చినట్లుగా తెలిపారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగడంపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో అసలు ఫైల్స్ ముందుకు కదలడం లేదని సీరియస్ అయ్యారు. పనిచేయని వారిని పక్కకు పెట్టాలని, నిర్లక్ష్యంగా ఉండేవారిని సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు కూడా కొందరు ధరణి విషయంలో అంటి ముట్టనట్లుగా వివరించడం సరికాదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1.87 లక్షల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్లో ఉన్నాయని, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉన్నాయని వివరించారు. మరోవైపు సీఎం ప్రజావాణిలో 13,513 అప్లికేషన్లు వచ్చాయని, వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అప్లికేషన్ల స్టేటస్ కు సంబంధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో డాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ స్లో ఉన్నా అక్కడ చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొందరు తహసీల్దార్లపై వివిధ స్థాయిల్లో కంప్లైంట్స్ వచ్చినట్టుగా నవీన్ మిట్టల్ తెలిపారు. వీటిలో ఆలేరు తహసీల్దార్పై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయన్నారు. ధరణి అప్లికేషన్లకు సంబంధించి ఒక్క అప్లికేషన్ కూడా పరిష్కరించడం లేదని, రైతులు ఎవరైనా కార్యాలయానికి వస్తే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు అందిందన్నారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు ఫోన్ లైన్ లో. పవన్ కుమార్, చెప్పండి, ధరణి అప్లికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ధరణితో సమస్యలు ఎదుర్కొంటున్న వారందరూ కూడా ఇప్పటికే తమ సమస్యలు పరిష్కరించాలంటూ అప్లికేషన్లు దాఖలు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లు వీలైనంత త్వరగా వాటి పరిష్కారం చూడాలంటూ అధికారులని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. కొంతమంది దిగువ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో భూముల వద్దకు వెళ్లి కూడా పరిశీలించి వచ్చారు. తాజాగా ఇటీవల గడిచిన 2 రోజులుగా దీనిపైన రివ్యూ జరుగుతుంది. శనివారం రోజు కూడా అటు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని జిల్లాలలో ఆశించిన స్థాయిలో ఈ ధరణి అప్లికేషన్స్ పరిష్కారంలో పురోగతి లేకపోవడంతో నవీన్ మిట్టల్ కొంత ఆగ్రహానికి గురయ్యారు. వారంలో కనీసం 37 అప్లికేషన్లు కూడా కొంతమంది కలెక్టర్లు పరిష్కరించలేదని నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ లో వెల్లడైంది. ఒక జిల్లాలో 800లకు పైగా పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి. అట్లనే గడిచిన వారం రోజుల్లో కేవలం 24,778 దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేశారు. వీటిల్లో చాలా వరకు రిజెక్ట్ చేసినట్లుగా కూడా అటు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గుర్తించారు. వీటికి సంబంధించి తహసీల్దారుల దగ్గర 1,48,182, ఆర్డీఓల దగ్గర 53,478, అలానే అడిషనల్ కలెక్టర్ల దగ్గర 20,450, ఇట్లా వివిధ స్థాయిల్లో వీటిలన్నింటిలో కూడా పెండింగ్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వెంటనే దీనిపైన ఒక వెంటనే వాటిలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ల పైన ఎక్కువ ఫిర్యాదులు రావడంతో వాళ్ళపైన సీసీఎల్ఏ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. యాదాద్రి, నిజామాబాద్, మేడ్చల్ కలెక్టర్లు వీళ్ల పరిధిలో ధరణి అప్లికేషన్లు భారీ స్థాయిలో పెండింగ్ లో ఉండిపోయినాయి. ఎక్కువ శాతం వాటిని అప్లికేషన్లు తిరస్కరిస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి ఇకపైన విధి నిర్వహణలో నిర్లక్ష్యం కనుక వహించినట్లయితే
ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. అప్లికేషన్ల స్టేటస్ కు సంబంధించి ఇప్పటికే డాష్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,87,000 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వీలైనంత త్వరగా వీటిలన్నింటినీ కూడా అప్లికేషన్లన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోసారి సోమవారం లేకుంటే మంగళవారం రివ్యూ నిర్వహిస్తాం. ఈలోపు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు ఆర్టీఓలు, తహసీల్దారులను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. రాధిక. థ్యాంక్ యూ పవన్ కుమార్.